ఈ వీడియోని మనం కొంచెం డిఫరెంట్ గా అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేసేసి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం. బాక్స్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన T3 అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి TP కేస్, కొంచెం పేపర్ వర్క్, అలాగే దాని కింద మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్, కొంచెం కేబుల్ కూడా ఉంది. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మార్చ్ 21న ఇతర ఛానల్లో అయితే వస్తుంది. అవన్నీ కూడా కంపెనీ వాళ్ళకి రివ్యూ యూనిట్ కింద ఇచ్చి పాజిటివ్ గా మాత్రమే చెప్పండి, నెగిటివ్ గా చెప్పకండి అని అంటారు. నన్ను అడిగితే మాత్రం ఇదంతా ఫేక్ రివ్యూ అనే చెప్తారు. ఫస్ట్ మొబైల్ అన్బాక్సింగ్ చేసి వేరే షర్ట్ మార్చుకొని వచ్చి ఒక 2-3 డేస్ మొబైల్ వాడానని అబద్ధం అయితే చెప్పేస్తుంటారు. మీరు నిజంగా రివ్యూ చేసి ఉంటే ఒక 1 వీక్ తర్వాత ఫుల్ రివ్యూ పెట్టాలి కదా. అన్బాక్సింగ్ తర్వాత ఆ మొబైల్ కి సంబంధించిన విషయాలు ఏవి బయటికి రావు, ఎక్కడ నిజాలు చెప్పాల్సి వస్తుందో అని చెప్పి. నిజానికి ఈ వీడియో కూడా నాది కాదు, నాకేం రివ్యూ యూనిట్స్ ఏం పంపించారు. ఒకవేళ నా సొంత డబ్బులతో కొని చేద్దామన్నా కూడా పెద్దగా రివ్యూస్ ఏం. మీ బడ్జెట్ 20,000 అయితే వివో బ్రాండ్ లోనే కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు పెద్ద యూట్యూబర్లు కూడా చెప్పని ఒక సీక్రెట్ నేను మీకు చెప్తున్నాను. iQOO Z9 ఈ మొబైల్ రెండు ఒకటే. దాన్ని దీన్ని వేరుగా చూడకండి. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఒక్కటే వేరుగా ఉంటుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, iQOO Z9 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ పక్కనే ఇస్తున్నాను. ఎక్కడ మీకు డిఫరెంట్ అనిపించిందో కింద కమెంట్ లో చెప్పండి. ఇక మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మన ఛానల్ ఒక గివ్ అవే రన్ అవుతుంది కదా, త్వరలో దాన్ని కూడా అనౌన్స్ చేశాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి పూర్తిగా ప్లాస్టిక్ ఫినిషింగ్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి డ్రాగన్ టైల్ 2 తో వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే కనిపిస్తాయి. అందులో 2 కెమెరాస్ మాత్రమే. కింద ఉన్న కెమెరా వచ్చేసి కెమెరా కాదు, అది ఫ్లిక్కర్ సెన్సార్. వివో T సిరీస్ అనగానే గేమింగ్ మొబైల్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మొబైల్లో మెయిన్ కెమెరా కూడా సెన్సార్ సూపర్ గా ఉందని చెప్తాను. ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ ఇంకా కెమెరాస్ రెండు బాగున్నాయి. మెయిన్ గా వివో మొబైల్లో ఇష్టపడేది కెమెరాస్ ని. ఈ మొబైల్ మీకు ఫుల్ మీల్స్ లాంటిది. ఈ మొబైల్ దాదాపు ఒక 22,000 అలా వస్తుంది అని అనుకుంటున్నాను. చాలా మంది మీకు ఇంతకుముందు చెప్పుంటారు ఒక 15,000 16,000 వస్తుంది అని చెప్పేసి. అవేవి నమ్మకండి. సెల్ ఇంకా కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని ఒక 18,000 19,000 అలా వస్తుంది. వివో మొబైల్లో ఇంత తక్కువ ప్రైస్ లో ఈ మొబైల్ తప్ప వేరే ఏ మొబైల్ కూడా ఆప్షన్ లో పెట్టుకోకండి. వివో Y200 ఈ మొబైల్ నేను కొన్నది అని చెప్పాను, కానీ ఒకతను నేను గర్వంగా కొన్నానని చెప్పి కమెంట్ కూడా చేశాడు. ఎందుకు కొన్నాడో అడిగితే ఇప్పటికీ రీప్లై లేదు. మేబీ అతనికి ఇప్పటికైనా తెలిసి ఉంటుంది అది ఎందుకు కొన్నాను, అది చెత్త మొబైల్ అని చెప్పేసి. నేను ఏదైనా మొబైల్ సజెస్ట్ చేస్తే స్పెసిఫికేషన్స్ బాగుంటాయి తప్ప కంపెనీ వాళ్ళు రివ్యూ యూనిట్ పంపించారనో డబ్బులు పంపించారనో చెప్పి నేనైతే చెత్త మొబైల్స్ సజెస్ట్ చేయను. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, iQOO Z9 లాగానే ఉంటాయి. iQOO Z9 స్పెసిఫికేషన్ మీకు తెలుసుంటే కనుక ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇతర ఛానళ్ళ లాగా నేనైతే మీ టైంని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. 20,000 బడ్జెట్ లో వివోలో ది బెస్ట్ మొబైల్ ఇదే అవుతుంది. తీసుకోదగ్గ మొబైల్ కూడా ఇదే అవుతుంది. ఇక స్పెసిఫికేషన్ తెలియని వాళ్ళ కోసం ఇక్కడ నుంచి కంటిన్యూషన్. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ విజన్ అయితే ఉండదు. Dimensity 7200 ప్రాసెసర్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, ఇంకా Antutu స్కోర్ వచ్చేసి 7,30,000 స్కోర్ అయితే చేయగలిగింది. మరి ఇది గేమింగ్ మొబైల్ అంటున్నారు, నేను గేమ్ ఆడాను, ఈ మొబైల్ తీసుకొచ్చా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుందంటే దీనికి బలం ఎక్కువగా ఉంటుందని అర్థం, అంతే. గేమింగ్ మొబైల్స్ అంటే నార్మల్ గా యూజ్ చేయదని ఎక్కడ రాజ్యాంగంలో రాసైతే లేదు. గేమింగ్ మొబైల్ అంటే ఎక్కువ స్పీడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు వాడారు, 50+2 MP. ఫ్రంట్ వచ్చేసి 16 MP. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX 8082 సెన్సార్ అయితే వాడారు. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళ ఆప్టిమైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నథింగ్ వాళ్ళ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేక చాలా తిట్లు అయితే తింటున్నారు. మిగిలిన వాళ్ళకైతే ఆ ప్రాబ్లం లేదు, కెమెరాస్ సూపర్ గా ఉంటాయి. ఈ మొబైల్లో 4K 30 FPS వరకు వీడియోలో OS సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఇదే ఫస్ట్ మొబైల్. ఈ మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. చాలా మంది వివో మొబైల్ ఇష్టపడేది కూడా కెమెరాస్ బాగుంటాయి అని చెప్పేసి. 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఒక 50 minutes లోనే మీకైతే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. వివో నుంచి Y సిరీస్ అయితే కొనకండి, T సిరీస్ మీకు బెస్ట్ అయితే. వివో మీద కోపంతో నేను Y సిరీస్ కొనొద్దని చెప్పట్లేదు. Y సిరీస్ మనం తీసుకోకపోతే ఇండియన్ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యాలని వాళ్ళు అనుకుంటారు. వివో ఒప్పో వాళ్ళు అంతా చైనా కంపెనీ వాళ్ళు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే మంచి మొబైల్స్ మీకు సజెస్ట్ చేశాను. మీరు సపోర్ట్ కనుక ఇస్తే ఇలాగే మంచి మంచి వీడియోస్ కూడా చేశాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.